కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం హోలీ సందర్భంగా ఇచ్చే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుంది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక గొప్ప ఆర్థిక బహుమతి అందుతుందని ఇటీవల 8వ వేతన సవరణ సంఘం సిఫారసును చేసిన విధంగా భారీ ఎత్తున డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ప్రకటించబోతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగ సందర్భంలో ప్రత్యేకమైన డిఎన్ఎస్ అలవెన్స్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ చర్య సుదీర్ఘ కాలంగా డిఎన్ఎస్ అలవెన్స్ కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక పోరాటపు విజయంగా భావించవచ్చు. గత సంవత్సరాల్లో ఆల్ ఇండియా కన్స్యూమర్స్ ప్రైజ్ ఇండెక్స్ సిపిఐ ఆధారంగా ప్రతి సంవత్సరం డిఆర్డిఏ రేట్లు సవరించబడుతూ ఉంటాయి. 2024లో జనవరి నెలలో 4% మరియు జూలై నెలలో 3% పెంపుతో మొత్తం 7% పెరుగుదల జరగడంతో ఈ సంవత్సరం జనవరి 2025లో కూడా కొత్త డిఎన్ఎస్ డిఏ ప్రకారం పెంపుదల ప్రకటించబడింది. ఇక కొత్త రేట్లు మరియు ప్రయోజనాలు చూస్తున్నట్లయితే జూలై 2024 నుండి 53% డిఎన్ఎస్ అలవెన్స్ కొత్త రేట్ల ఆధారంగా డిఏ స్కోరు 50% పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులతో సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్స్ ప్రైజ్ ఇండెక్స్ పెరుగుదల ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి జూలై 1 వరకు భత్యాలు సవరించబడతాయి. ప్రస్తుతం ధరలు అత్యంత పెరిగిన సందర్భంలో కనీస జీతం 18,000 రూపాయల ఉద్యోగులకు 3% డిఏ పెంపుతో 450 రూపాయల వేతనం పెరుగుతుండగా గరిష్టంగా 2,50,000 రూపాయల జీతం పొందేవారికి సుమారు 7,500 రూపాయలు పెంపుదల నడుస్తుంది. పెన్షనర్లకు కూడా ఈ స్కీమ్ కింద వారి పెన్షన్ 270 రూపాయల నుంచి 3,750 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక భారం తక్కువ చేసేందుకు 2 సార్లు సవరించిన డిఎన్ఎస్ అలవెన్స్ ద్వారా భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ చర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ పండుగ నాటికి ప్రత్యేక బహుమతి అందించడానికి సిద్ధమవుతుండటంతో అధిక ధరల ప్రభావాన్ని కొంతమేర తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు వేస్తుంది.